నమస్తే అన్న. నమస్కారం అన్న, తమిళనాడులో ఎలక్షన్ కమిషన్ విజయ్ తలపతికి విజిల్ గుర్తు ఇవ్వడం జరిగింది. గతంలో విజయ్ తలపతి కూడా విజిల్ అనే సినిమా తీయడం జరిగింది. చాలా మంది ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో విజిల్ గుర్తు ఇచ్చినప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యింది? ఆబ్వియస్లీ ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక సింబల్ అనేది ఉండాలి ఒక పార్టీకి. కాబట్టి తనకు అచ్చొచ్చిన గతంలో సినిమా తీసిన ఇంకా క్యాచీ ఉండేది కదా. విజయ్ తలపతి పలానా విజిల్ సినిమా తీశాడు, విజిల్ గుర్తిచ్చారు, కొంచెం కోయిన్సిడెన్స్ ఉండేది కాబట్టి హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎవరైనా సరే. పెద్దగా ఈ గుర్తుల మీద పెద్దగా ప్రభావం ఏది చూపెడదు అనిపిస్తుంది. కాకపోతే ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. టోటల్ ఓవరాల్ గా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఏంది, దాని మీద ఎలా నడుచుకుంటాడు. ఇది అసలుకే ఇప్పుడు యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ కానీ తమిళ యాక్టర్స్ కానీ పెద్దగా సక్సెస్ అయినట్టు లేదు. ఎన్టీ రామారావు తర్వాత పెద్దగా సక్సెస్ అయినట్టు ఎవరు లేరు. ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల అందరూ యూనిటీ కాకపోవటం వల్ల. పవన్ కళ్యాణ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఎక్కడే డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఇక్కడే డిప్యూటీ సీఎం అయ్యాడు అంతే. టోటల్ ఓవరాల్ గా సక్సెస్ అనేది పవన్ కళ్యాణ్ కానట్టే కదా. ఒకరి కింద చంద్రబాబు నాయుడుతో కలిపి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక అసిస్టెంట్ గానీ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు తప్పితే ఓన్ అనేది ఎదిగింది అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నాకు కనపడలేదు. ఇప్పుడు తన సినిమాలో జననాయక్ అనే సినిమా కూడా కొద్దిగా విమర్శలు వస్తున్నాయి. అంటే తన రాజకీయాలు వచ్చిన తర్వాత విజయ్ తలపతి ఇది సక్సెస్ అనుకోవచ్చా? మొదటి స్టెప్ ఈ రకంగా తన మీద అవ్వటం ఎలా చూడొచ్చు? పడుతున్నారంటే ఆబ్వియస్లీ ఇది లాస్ట్ సినిమా అన్నాడు. ఇది ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు ఆ సినిమా కోసం. భయపడుతున్నారంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిలీజ్ అవుతుంది త్వరలో. సినిమా యాక్టర్స్ కూడా రాజకీయాల్లో వచ్చి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి సో మా విజయ్ తలపతిని కూడా ఫ్యూచర్ లో సీఎం చూసే ఛాన్స్ ఉంటుంది అంటావా? అవకాశం అయితే ఉంది కదా. అదే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడల్లా విజయ్కి అవకాశం దొరకదు అనిపిస్తుంది. చాలా సమయం పడుతుంది అనిపిస్తుంది. అంటే రజనీకాంత్ లాంటి వాళ్ళే వెనక తగ్గారు ఇది తట్టుకోలేక, ఈ పాలిటిక్స్ తట్టుకోలేక. కాబట్టి విజయ్కి ఇప్పటి నుంచి పోరాడితే ఎప్పుడో ఒక 15 years తర్వాత ఎప్పుడైనా ఒక అవకాశం దక్కే అవకాశం ఉంది. కానీ అయితే కోయిన్సిడెన్స్ గా పోరాడుతూ ఉండాలి 15 years 20 years. అంటే మధ్యలో ఒక డ్రాప్ అయ్యి నిరుత్సాహపడి పార్టీని తీసేయటము లేకపోతే వేరే ఎవరిలో కలపడం ఇట్లా చేస్తే మాత్రం రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది. కంటిన్యూస్ గా చేస్తే ఒక 2 decades తర్వాత అయినా ఎప్పుడైనా సార్ లైఫ్ లో వన్స్ ఇన్ ఏ లైఫ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అతనే బిగ్గెస్ట్ యాక్టర్. ఇప్పుడు రజనీకాంత్ కూడా ఆల్మోస్ట్ పడిపోయాడు. ఇంకా రజనీకాంత్ స్టాండ్ ఇప్పుడు తమిళనాడు మొత్తం మీద నెంబర్ 1 స్టార్ హీరో అంటే విజయ్ పేరే చెప్తారు ఎవరైనా. అంతవంత అవకాశం ఉంది. విజయ్ ప్రభావితం చేయగలుగుతారు.